జై జనసేన. మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఈరోజు రాజకీయ పరిస్థితులు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్కన మోడీ గారి తర్వాత భారతదేశ నాయకుడిగా ఒక కొత్త వ్యక్తి, అందరికీ పరిచయమైన వ్యక్తి ఎదగడం చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు సతమతం అయిపోతున్నారు. ఎందుకంటే ఈయనేంటి ఇదేదో మన రాష్ట్రంలో ఉంటారనుకోండి, ఈయన జాతీయ నాయకుడు అయిపోయి ఎన్ని రాష్ట్రాల నుంచి ఈయనకి ఎంత సపోర్ట్ ఎందుకు వస్తుంది, ఈయన జాతీయవాదాన్ని ఎందుకు తీసుకున్నాడు, మనం ఎందుకు తీసుకోలేదని కంగారు పుట్టి ఈయన ఈరోజు బదనాం చేయాలని చెప్పి తలపెట్టినటువంటి ఈ నాయకుల్ని ఏమనాలో మనకు అర్థం అవ్వట్లేదు. ఈయన జాతీయవాదంతో ముందుకు వెళ్తా ఉంటే కులాన్ని అండగట్టి కులంకి పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ వైసీపీ నాయకులకి ఏ రోజు బుద్ధి వస్తుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు. గత ఎలక్షన్లో 11 సీట్లకు పరిమితం చేశారు, అసెంబ్లీకి రావడం మానేశారు. అయినప్పటికీ వీళ్ళకి బుద్ధి రావట్లేదు. వీళ్ళకి ఈసారి ఖచ్చితంగా శూన్యానికి చేరుకోవాలని తహతహలాడుతున్నట్టుంది. ఇకపోతే క్రిమినల్ చరిత్ర కలిగినటువంటి పార్టీ అది. వాళ్ళు ఆ రోజున గొడ్డలి గాథ ఒక అంతు చేరలేదు. గొడ్డలి, కత్తి, కోడి కత్తి ఇవన్నీ వీళ్ళకి అది ఒక అనుభవించలాగా అయిపోయింది. వాళ్ళు చేసిన ఘోరాలన్నీ మర్చిపోయి ప్రతిసారి ఎవరైతే క్రిమినల్ అనుకుంటారో, ఎవరినైతే మన ప్రజలు ఖచ్చితంగా వీళ్ళని జైల్లో పెట్టాలి లేకపోతే ఉరి తీయాలి అనుకుని ఎవరినైనా అంటే వాళ్ళకి అండదండలు ఇచ్చే ఫస్ట్ పార్టీ ఏంటంటే వైసీపీ పార్టీ. ఈ వైసీపీ నాయకులు మొన్న తెనాలిలో గంజాయి కేసులో దొరికిపోయిన కుర్రాన్ని పట్టుకొని అమాయకుడు అభాగ్యుడు ఇన్నెందుకు హింసిస్తున్నారు అంటారు. ఈ రోజున అక్కడ గాదే సాయి ఒక క్రిమినల్ అని చెప్పి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ గగ్గోలు పెడతా ఉంటే 20-30 కేసులు ఉండి ఒక రౌడీ షీటర్గా పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ అయి ఉంటే ఈ రోజు వచ్చి అది చాలా అమాయకుడు, చాలా మంచోడు అంటే పీక కోసేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి నేను చంపేశానని డెలివరీ చేసినా సరే ఆయన ఏమి అనకూడదు అంటారా? అంటే వీళ్ళు పార్టీతో పాటు ఈ గోండాయిజంని పెంచాలనుకుంటున్నారా? వీళ్ళు అసలు మన రాష్ట్రాన్ని గోండాలకి ఒక రాజధానిలో తయారు చేద్దాం అనుకుంటున్నారా? ఏంటనేది అర్థం అవ్వట్లేదు. అసలు చక్కగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గూగుల్ డేటా సెంటర్లో అవనివ్వండి, పరిశ్రమలు అవనివ్వండి, స్టీల్ పరిశ్రమలు అవనివ్వండి, దేశం కాకుండా ప్రపంచం మన వైపు చూస్తున్న స్థాయికి తీసుకొస్తే ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళు దాన్ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఎన్డీఏ కూటమికి బలం అయిపోయాడు. ఆయన ఈయన ఎలాగోలాగా తప్పించేస్తే మన ఆటలు సాగుతాయి. ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ఆటలు సాగవు, ఈసారి వీళ్ళు కనుమరుగైపోతారు అన్న భయం, ఆ భయాందోళనలో వీళ్ళ ఆత్మీయ సమావేశం, కాపుల సమావేశం అని చెప్పి అల్లిబుల్లి కబుర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా ఒకటే మాట చెప్తున్నారు ప్రజలందరూ. ఇది నేను చెప్పే మాట కాదు. ఈరోజు ప్రతి వ్యక్తి ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు. ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెచ్చినటువంటి మార్పు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రగతి పదంలో తీసుకెళ్తుంది. ఆయన ఎంత గొప్ప నాయకుడు, పదవి కన్నా ముఖ్యం ప్రజలు ముఖ్యం అన్నాడు ఆయన. ప్రజలే నాకు కావాలి, వాళ్ళ బాగోగులు కావాలి, దానికి అవసరం అవుతే నా ప్రాణం త్యాగం చేస్తానటువంటి వ్యక్తిని పట్టుకుని వీళ్ళు ఒక కులానికి అంటగట్టడం చాలా అన్యాయం. ఖచ్చితంగా ఇది ఖండించాలి. అందరూ ఖండిస్తారని కోరుకుంటూ మరొకసారి జై జనసేన.